మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం. మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా, లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతున్నా. అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికీ 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరుతోన్నా పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది. జవాబుదారీతనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోక తిప్పడం లేదు. ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే, మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది.